చేసినటువంటి గౌరవనీయులు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి విశేష శాఖ వేదికపైకి సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఆ తదుపరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారిని కూడా వేదికపైకి సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం సార్. సభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారిని కూడా వేదికపైకి సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం సార్. డిప్యూటీ కలెక్టర్ మేడం గారు కూడా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నారు మేడం. డిఆర్డిఓ పిడి సార్ గారు కూడా వేదిక పక్షాన స్వాగతం సుస్వాగతం సార్. అలాగే మనకి వేదికపైకి గౌరవనీయులు అలాగే టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు శ్రీమతి నాగలక్ష్మి గారు కూడా వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తున్నారు మేడం. ఎన్నికల శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ సార్ గారికి అండ్ మెజిస్ట్రేట్ సార్ గారు కూడా టాపిక్ అందజేయాల్సింది కదా. ఐడిఓసి యూపీ మల్లాపూర్ బ్రాంచ్ శంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత మన మార్కెట్ షేర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక 24% ఉంది సార్. 20 బ్రాంచెస్ రావాలి. ఒక 2 అడుగు ఇంకా వేయాలి బ్రో. సంబంధించి సుమారుగా కూడా 5 ఏళ్ళలో కూడా 1,00,000 కోట్లు మనకి రుణాలు మన మహిళా సంఘాలకు ఇవ్వాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం. దానికి సంబంధించి కూడా మనం సుమారుగా లాస్ట్ ఇయర్ మన జిల్లాకి సుమారుగా 720 కోట్లకు సంబంధించి మనం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 770 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి కూడా ఇప్పటిదాకా సుమారుగా 70% అంటే 530 కోట్లు మనం ఇప్పటిదాకా కూడా ఇచ్చుకోవడం జరిగింది. సుమారుగా 70% అయిపోయి ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేలోగా కూడా మనం మిగతా 30% కూడా క్లియర్ చేసుకొని 100% మనము మన జిల్లా తరఫున 100% వడ్డీ లేని రుణాలు అయ్యేట్టుగా చూసుకున్నాం. ఇది కాకుండా మనకి వడ్డీ రుణమాఫీ కూడా మనకి లాస్ట్ ఇయర్ సుమారుగా ఈ రుణాల మీద 15 కోట్ల వడ్డీ కూడా మనకి ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇలా మనం చాలా ప్రోగ్రామ్స్ ఇందిరా మహిళా శక్తి ద్వారా మనము మహిళల అభివృద్ధి కోసం చాలా ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం తీసుకోవడం దీంట్లో కొత్తగా తీసుకుంటున్న ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ అవుతున్న ప్రాజెక్ట్స్ నేను ఒక 2-3 చెప్తాను. మిగతావి మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్తారు. లాస్ట్ ఇయర్ మనం అనుకుని మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్న బిల్డింగ్ కూడా మనకి ఎండింగ్ వచ్చింది. ఇంకొక 3-4 months లో కూడా మనకి ఏదైతే ట్రైనింగ్ బిల్డింగ్ అని మనం ఇక్కడ పెట్టుకున్నామో SRSP ల్యాండ్ లో
మహిళా శక్తికి సంబంధించి మహిళల ట్రైనింగ్స్ కానీ లేకపోతే అన్నిటికి మీటింగ్స్ కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి మనం ఏదైతే 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకొని మనం గ్రౌండింగ్ చేసుకున్న బిల్డింగ్ కూడా మనకి ఇంకొక 3-4 months లో కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్స్ కోసం కానీ లేకపోతే మీటింగ్స్ కోసం కానీ లేకపోతే ఇలాగ పెద్ద పెద్ద అసోసియేషన్ పరంగా తీసుకోవాలన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది కూడా మనం ఇంకో 3-4 months లో చేసుకోబోతా ఉన్నాం. అలాగే పెట్రోల్ బంక్ కూడా మనకి స్టేట్ లో ఒక 2-3 జిల్లాల్లో పెట్రోల్ బంక్స్ కూడా మనకి మహిళా సంఘాల ద్వారా చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక ఉదాహరణ. ఇవాళ ఈ బ్యాంకు మీకు రుణాలు ఇచ్చే పరిస్థితి కల్పించింది ఆనాడు ఇందిరమ్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇందిరమ్మ రాకముందు బ్యాంకులన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉండేవి. అలాంటి బ్యాంకులు యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంకులన్నీ జాతీయం చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా రైతులకు మీరు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి, మహిళలకు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి, పేద ప్రజలు రుణం రాక అక్కడిక్కడ తిరగద్దని చెప్పి ఆనాడు ఆలోచన చేసి ఆ గొప్ప మహిళ ఇందిరమ్మ బ్యాంకుల జాతీయం చేసిన చరిత్ర ఒక ప్రధానమంత్రి. అంత గొప్ప మహిళ ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ మన జిల్లా లక్ష్మణ్ కుమార్ గారి మంత్రి గారి నేతృత్వంలో అదేవిధంగా జిల్లా నాయకులు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ దగ్గర ఇందిరా మహిళా శక్తి భవనాన్ని మనం రూపు చేసుకున్న గౌరవ మంత్రి వర్గం చేతి మీద దాదాపు 5 కోట్లతో నిర్మాణం పూర్తవుతా ఉంది. అదే సందర్భంలో ఇటు యూనియన్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చి 3 కోట్లతోటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభం చేస్తా పోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటే గ్రామీణ మహిళలకు కావచ్చు, యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దానికి గౌరవ కలెక్టర్ గారు నా సూచన మేరకు మంచి స్థలాన్ని కూడా నడిపొడిచ్చారు. మరి అది నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నా, మా ఆర్ఎం గారు వచ్చారు, రెడ్ మేనేజర్ గారు చాలాసార్లు జ్ఞాపకం చేస్తా ఉన్నా, మీరు తొందరగా భవన నిర్మాణం ప్రారంభం అయితే ఇక్కడ ఉన్న మా వాళ్ళకి కావచ్చు, వాళ్ళ పిల్లలకు, యువత యువకులకు ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే మరి ప్రైవేట్ రంగాల్లో కావచ్చు లేదా స్వశక్తిగా ఈ పైన నిలబడే విధంగా మనం ఎప్పుడో ముందుకు సాగాలి. దాంట్లో భాగంగానే ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వశక్తి సంఘాలు మహిళలు ఏర్పాటు చేసి 100% మహిళలను ఈ స్వశక్తి సంఘాలలో పొందుపరిచి మహిళలను ధనవంతం చేయాలనేది మన ప్రభుత్వం ఆలోచన. అలాంటి ఆలోచన సందర్భంలో మనం లోన్ తీసుకున్నాం, లేకపోతే ఎక్కడికో విద్యకి ఇస్తున్నాం అంటే విద్య కొడితే మళ్ళీ మనం బ్యాంక్ ఎక్కిపెట్టే పరిస్థితి. అట్లా కాకుండా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు చెప్పినట్టు మనం ఏదైనా ఒకటి చిన్న వ్యాపారం వాళ్ళు చెప్పి చాలా చిన్న సైకిల్ షాప్ అని ఆ రకంగా చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎదగాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక సూచన చేస్తూ మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, రఘువరన్ గారు, మిగతా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం. మరి ఈ సందర్భంలో మీరందరూ కూడా ఇంతమంది మహిళలు మీరందరూ కూడా రావడం, అధికారులు, బ్యాంకర్స్ చాలా సంతోషం. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. ఇంటికి కానీ కుటుంబానికి కానీ ఒక ఉద్యోగపరంగా కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంత గొప్పగా ఉంటుందనే విషయంలో ఒకట మా రీజనల్ మేనేజర్ గారు చాలా చక్కగా చెప్పినారు. నేను తప్పకుండా మా ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఒకట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీరు ఆశీర్వదించి మీరు చల్లగా చూసి మీరు మార్పు కోరుకొని మాకు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చిన మొదటి సంతకమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరి మనందరూ ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది జరగద్దని ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆ పథకాన్ని అమలు చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మా సోదరి మనం మర్చిపోరు. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా మంత్రిగా సుమారు 15,244 సంఘాలు ఉన్నాయి. దాంట్లో 1,77,055 మా సోదరి మన సభ్యులుగా ఉన్నారు. మరి దీనికి ఈ సంఘాల వారీగా బ్యాంక్ లింకేజ్ వడ్డీ లేని రుణాలు కానీ మహిళా సంఘాల యొక్క అనేక కార్యక్రమాల విషయంలో ఒకటి
మీ అందరికీ తెలుసు గత 2014 నుంచి 18 వరకు మీరు అందరూ కూడా 18 నుంచి 23 వరకు ప్రభుత్వాన్ని మీరు చూసినారు. ఆ రోజు మహిళా సంఘాల పరంగా మా సోదరి మళ్ళా కానీ సంఘాల పరంగా కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. ఈరోజు మీ ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యంలో పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పడ్డ మహిళా సంఘ సోదరి మళ్ళు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఎవరైతే వారు కూడా ఆర్థికంగా కోటేశ్వరులు కావాలి, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గొప్ప సంకల్పంతో ఈరోజు ప్రతి జిల్లాలో ఎన్నడూ కూడా మేము ఊహించలే మా మహిళా సోదరి మంది సోలార్ ప్రాజెక్టు సొంతగా పెట్టి కరెంటు జనరేట్ చేసేంత స్థాయికి ఈ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆలోచన చేసిందంటే మీ యొక్క శక్తి ఈ ప్రభుత్వానికి తెలుసు. మా సోదరి మన లేదనుకుంటే కూడా చేయగల శక్తి మా సోదరి మనకు ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనకు ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి సోలార్ ప్రాజెక్టు ఈ జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాలలో కానీ మేడిపల్లిలో కానీ సోలార్ ప్రాజెక్టు పనులు పూర్తయినాయి, గ్రౌండింగ్ కూడా జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పెట్రోల్ బంక్ ఆ రోజు ఒక పట్టణంలో కానీ ఒక మండలంలో ఒక పెట్రోల్ బంక్ రావాలంటే ఆ గ్రామాల మండలంలో ఉన్నటువంటి రాజకీయంగా పలుపడిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళ పెట్రోల్ బంక్ ఏజెన్సీ వచ్చేది కాదు. ఈరోజు మా మండలాలకు సంబంధించి మహిళా సమైక్య ద్వారా ఈ ప్రభుత్వం ఆర్థికంగా వారు కూడా గొప్పగా ముందుకు పోవాలని చెప్పి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మా సోదరి మనం మర్చిపోతాం. ఈరోజు ఈ జిల్లాలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరిగింది, సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఈరోజు బ్యాంకు ద్వారా యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి మా రీజనల్ మేనేజర్ కానీ వారికి ఉన్నటువంటి మేనేజర్స్ కానీ వారి సిబ్బంది అందరూ వచ్చినాక గొప్పగా మా సోదరి మళ్ళీ చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ వ్యాపార పరంగా ఇప్పుడే మా సోదరి మళ్ళీ జిల్లా అధ్యక్షులు చెప్పినారు. అన్నా నేను చిరు వ్యాపారంతో ఒక లోన్ తీసుకున్నా, ఫస్ట్ 1000తో వ్యాపారం మొదలుపెట్టినా, తర్వాత 1,00,000 రూపాయలు తీసుకున్నా, ఆ 1,00,000 రూపాయలు తిరిగి కట్టి మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు ఆ విధంగా నేను ఇక్కడ కూడా బయట వాళ్ళ దగ్గర అప్పు పోలేదని చెప్పేసి చెప్పుకుంటూ ఈరోజు భవిష్యత్తులో కూడా మేము ఏదైనా వ్యాపార పరంగా మా మహిళా సంఘ సోదరి మంది కోరుకున్న ఏ బ్యాంక్ పరంగా మాకు లక్షలలో కూడా లోన్ ఇచ్చడానికి బ్యాంక్ మా మీద నమ్మకం ఉందని చెప్తే మాకు సంతోషం అనిపించింది. ఇంకా చిత్తశుద్ధంగా కమిట్మెంట్ మా సోదరి మంది పనిచేస్తున్నారు. మేము కూడా మా సంఘాల పరంగా జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మేము మనవి చేస్తున్నాము. సుమారు 5 కోట్ల రూపాయలతో మీకు జిల్లా మహిళా సమాఖ్యకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం మా స్థానిక శాసనసభ్యులు మా సంజయ్ కుమార్ మా అన్నగారు, నేను విప్గా ఉన్నా, గవర్నమెంట్ విప్గా ఉన్నా అన్న మన జిల్లా మహిళా సోదరి మందకు సుమారు 1,00,000 మంది పై చెలుగు మా సంఘాల పరంగా వచ్చి కూర్చుంటే మీటింగ్ చేసుకుంటే ఇబ్బంది జరుగుతుంది. వారికి ఉన్నటువంటి అనేక వ్యాపార పరంగా ఏదైనా ఆలోచన పరంగా ముందుకు వెళ్ళాలంటే వారికి ఒక భవనం ఉండాలని చెప్పి పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా 5 కోట్ల రూపాయల సంఘ భవనం ఈరోజు కన్స్ట్రక్షన్స్ లో ఉన్నది. మరి అదేవిధంగా మండలానికి సంబంధించి అనేక మండల సమీక్షలు కూడా ఇప్పుడు నేను ఈ జిల్లా మంత్రిగా ఎక్కడైనా మండల పరంగా మండల సమీక్షల ఏర్పాటు విషయంలో కూడా తప్పకుండా మీరు ఎవరి కోరినా కూడా శాసనసభ్యులుగా వారికి కానీ మా దృష్టికి కానీ వస్తే మా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులిపించే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి మా మహిళా శ్రీనివాసరావు మనం చేసుకుంటూ అనేక అంశాల్లో పట్ల చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. చాలా కాలాతీతమైంది, ఎక్కువ మాట్లాడుకున్నామా. మేము లక్ష్మణ్ కుమార్ గారు మా జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నాం. ఈరోజు మా మహిళా సోదరి మళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట మాట్లాడినారు. మంత్రిగా రాష్ట్ర కేబినెట్లో ఒక విషయం చెప్పినారు. ఈ దేశం ఈ రాష్ట్రంలో ఒక గొప్ప చదువు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇస్తాను, పిల్లల భవిష్యత్తు బాగుండాలని. అదేవిధంగా హెల్త్ పరంగా మెడికల్ పరంగా గొప్పగా ఆలోచన చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరి మనందరూ కూడా సుమారు 1 కోటి మంది పిల్లలను కోటేశ్వరులు చేసే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి వారు మాట్లాడిన అంశాలు అనేక అంశాలు ఒకటే మాట మాట్లాడతారు. ఇందులో ఇల్లు ఇచ్చిన మహిళా సోదరి మనకి ఒక వ్యాపారం చేసిన మహిళా సోదరి మన పేరు మీద ఉండాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన మహిళా సోదరి మన ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో మీ ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తున్న ఈ సందర్భంలో భవిష్యత్తులో మీరు ఏది మేలు కోరుకున్నా కూడా ఆ మేలు కోరుకునే సందర్భంలో మా పీడీ రఘువరన్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఏ మహిళా సోదరి మనులు మీకు ఉన్నటువంటి ఇష్యూలో మీ గ్రామాల్లో కానీ మీ మండలంలో కానీ మౌలికమైన సదుపాయాల విషయంలో మీరు ఏది చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మరొకసారి మా సోదరి మనులందరికీ కూడా మనవి చేసుకుంటూ